మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, సిప్లా, కోటక్ మహీంద్రా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, మారుతి సుజుకి షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ఆ యుద్ధం మొదలై ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు దాదాపుగా లేవని తెలిసిన ఈ సమయంలో యుద్ధం ముగిసిన తర్వాత మార్కెట్లు ఎలా ఉండొచ్చు అంటారు? యుద్ధం ముగిసిన తర్వాత ముందు ఊపిరి పీల్చుకుంటుంది ప్రజానీకం, నెంబర్ 1. రెండవది, ఇప్పుడు కూడా ఇంత టెన్షన్ లో ఉన్న తర్వాత టెన్షన్ రిలీవ్ అవ్వగానే ఫస్ట్ చేసేదంటే ఇప్పటి నుండి విపరీతంగా పెరిగే షేర్లు ఏంటనే చూసి ఆలోచించే వాళ్ళకన్నా ఇప్పుడు దాకా తగ్గకూడదంత తగ్గిన షేర్లు ఏమున్నాయో అవి వాటి మీద పడదామని చూస్తారు. ఎందుకంటే నార్మల్సీ కనుక రిస్టోర్ అయిపోతే యుద్ధ భయంతో విపరీతంగా పడిపోయిన షేర్లు అంటే పడకూడదు దానికన్నా కూడా చాలా ఎక్కువ పడిపోతూ ఉంటాయి భయంతో. అవన్నీ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మార్కెట్ రికవర్ అవడం దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే యుద్ధాన్ని గురించి భయపడాలా లేదా జాగ్రత్తగా ఉండాలా లేకపోతే ధైర్యంగా ఉండాలా అంటే జాగ్రత్త పడాలి, కానీ ధైర్యంగాను మొండి ధైర్యంతో ఉండక్కర్లేదు. ఎందుకంటే గతంలో ఉన్న స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఇలా జియో పొలిటికల్ అంటే ఏదో కంట్రీల మధ్య యుద్ధాలు వచ్చి కనుక ఇండియాలో కనుక అక్కడ ఎవరో జలుబు చేస్తే మనం ఇక్కడ తుమ్మినట్లుగా భయపడిన సందర్భాల్లో ఏం జరిగిందంటే ఆ యుద్ధ భయాలు తీరిపోగానే 3 నెలల కాలంలో, కేవలం 3 నెలల కాలంలో ఇండెక్స్లు 28% పెరిగాయి. 6 నెలల కాలం చూస్తే 38% కూడా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు యుద్ధం ఇంకా ఎక్కువ కాలం కంటిన్యూ చేసే ఓపిక ఇరాన్కి ఉండదు, అలాగే అమెరికాకి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ముగింపు కాడు పడక తప్పదు. కాకపోతే ఈ వారం పడుతుందా, నెక్స్ట్ వారమా, లేకపోతే ఇంకో 15 నెలల తర్వాత పడుతుందేమో, కానీ 100% యుద్ధం ముగియటం మాత్రం ఖాయం. అలా జరిగినప్పుడు ఈ పర్సంటేజెస్ కనుక ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే జరగబోయేటువంటిది పెరగబోయేటువంటి పెరుగుదల చూస్తే ఈ రోజు ధైర్యంగా కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. పైగా ఎంత జరిగినా కూడా బాగా పడిపోయిన షేర్లు ఏంటా అని చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ ఎలాగో పెట్రోలియం పడిపోయినాయి, అలాగే రియాలిటీ షేర్స్ పడిపోయినాయి, బ్యాంకింగ్ షేర్లు పడిపోయినాయి, ఫార్మాస్యూటికల్స్ కొద్దిగా తగ్గినాయి, ఎక్కువ తగ్గలేదు. కానీ ఆ సమయంలోనే పెరిగిన షేర్లు ఉంటున్నాయని చూస్తే వాళ్ళు ఎవరికో యుద్ధం వస్తే ఇండియాకి ఆర్డర్లు వచ్చేస్తాయి, లాభాలు వచ్చేస్తాయి, డిఫెన్స్ స్టాక్స్ పెరిగినాయి. అంటే గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్లు మీరు నేను ప్రజలు భయపడుతున్నారు అని భావిస్తున్నట్టుగా భయపడటం లేదు. వాళ్ళకు అవకాశాల కోసం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అది కరెక్ట్ పద్ధతి. ఎప్పుడైనా సరే ఈక్విటీస్ అనేది లాంగ్ టర్మ్ కోసం ఉండాలి. కాబట్టి ఈ భయం తీరగానే నా లెక్క ప్రకారం కనీసం 15 to 20% జంప్ వితిన్ 3 months వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ. సో ఎవ్వరూ కూడా భయపడవలసిన అవసరం మాత్రం లేదు. యుద్ధం మూలంగా మీ దగ్గర ఉన్న స్టాక్స్ మంచివి కాకపోతే భయపడండి, అంతేగాని యుద్ధం మూలంగా మాత్రం మీరు కొత్తగా భయం తెచ్చుకోవాల్సిన అవసరం లేనే లేదని చెప్పచ్చు. ఓకే సార్, కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి. నమస్కారం మేడం. ప్రసాద్ గారు నమస్కారం అండి. సార్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇప్పుడు అడిగిన రెండు కూడా ఒకటేమో హిందుస్థాన్ ఏరోనాటిక్స్, రెండోది నాకు కనపడలేదు హెచ్డిఎల్ ఏదో హెచ్బిఎల్ ఎస్బీఐ లైఫ్. ఓకే, ఇప్పుడు హిందుస్థాన్ ముందు ఏరోనాటిక్స్ చూద్దామండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అంటే బ్రహ్మాండమైన కంపెనీ, అందులో ఏమాత్రం భయపడక్కర్లేదు. ఇప్పుడే మీకు స్క్రీన్ మీద కూడా డేటా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి కూడా 50% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. యాసిటీస్ గా యుద్ధం రాకపోయినా కూడా మంచి అవకాశం, ఎందుకంటే దానికి వచ్చినటువంటి ఎయిర్ ఫ్లైట్స్ అన్ని డిఫెన్స్ నుంచి ఇచ్చిన ఆర్డర్లు మధ్యలో కొన్ని రోజులు ఇంజన్లు రాకపోవటం మూలంగా ఇబ్బంది పడి మిలిటరీ వాళ్ళు కొద్దిగా చిరుబుర్రులు అయినా అవన్నీ సమస్య పోయిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా విమానాలు తయారు చేయబోతున్నది. అన్నింటి నుంచి ఇండియాలో ఉన్న అగ్రగామి సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. పైగా గవర్నమెంట్ తో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాదాపుగా 11% ఉన్నాయి, ఇందులో హోల్డ్ చేస్తున్నారు. గ్రోత్ చూస్తే కూడా ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది పడకుండా 27% ఇప్పుడు కూడా ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తూనే వస్తుంది, సేల్స్ పెంచుకుంటుంది. సో అన్ని రకాల బాగున్న ఈ కంపెనీ కొనుక్కుని తీరాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎంట్రీ లెవెల్ అడగండి, ఎందుకంటే ఇప్పుడు కొనుక్కుంటే కనుక యుద్ధం అయిపోయినాక కనీసం 3 నెలల పాటు ఎంచుకుంటే దాదాపుగా 25 to 30% రావడం అనేది నా లెక్క ప్రకారం అవకాశాలు బాగా ఎక్కువ. సో ఇంత అవకాశాలు ఎక్కువ సార్లు మీకు రావు. సో డోంట్ లుక్ బ్యాక్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు. దురదృష్టవశాత్తు ఈ కంపెనీ గురించి నాకు చెప్పడానికి పాజిటివ్ గా ఏమీ లేవు.
ఈ మధ్య కాలంలో రేటు తగ్గితే కొద్దిగా చౌకలో వచ్చినట్టుంది కానీ అంతకుముందు ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్. కాబట్టి ఈ ఫాల్ లో ఒకవేళ కనుక మీ దగ్గర స్టాక్ లేకపోతే దాని గురించి ఆలోచన ఇప్పటితో ఈ కాల్ తో ఆపేసి ఇక ఆలోచించకండి. ఎందుకంటే ముందు గ్రోత్ లో లేదని చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద, నెంబర్ 1 ఫ్యాక్టర్. రెండవది ఎంత తగ్గిన తర్వాత కూడా, అంటే దాదాపుగా 2100 నుంచి 1900 వచ్చినా కూడా, అంటే దాదాపుగా 10% పడిపోయినా కూడా ఇంకా ఓన్లీ 15% గ్యాప్ ఉంది. సో ఈ కంపెనీ ఇస్ నాట్ వర్త్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఇన్ గ్రోత్. ఇంకా స్కోప్ కూడా ఎక్కువ లేదు కాబట్టి అనవసరం కొనుక్కోవడం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు. హలో అండి. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో ఎల్ఎన్టీ, ఎస్ఎంఎస్ ఫార్మా ఈ రెండు కొనుక్కోవచ్చు సార్? రెండు కంపెనీలు ఎట్టున్నారంటే భిన్న ధ్రువాలు, దాదాపుగా అంటే ఆకాశానికి పాతాళానికి పోలిక పెట్టినట్టుగా అడిగారు. ఒకటేమో లార్సన్ టోబ్రో, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన సంస్థ, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు అనుమానాలు రాని కంపెనీ. ఈ మధ్యలో మన ఈ తెలంగాణ గవర్నమెంట్ కొద్దిగా గొడవ చేయడం మూలంగా క్లెయిమ్లు ఎక్కువ పెట్టారని వచ్చినా కానీ అది ఏమీ చెక్కు చెదరని సంస్థ. ఈ కంపెనీ గ్రోత్ లో ఉంది. ఈ రివైవల్ ఒక్కసారి యుద్ధం అయిపోయిన తర్వాత దానికి వచ్చే ఛాన్స్. ప్రస్తుతం ఏంటంటే గల్ఫ్ లో చాలా కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు, అందుకని కొద్దిగా సెట్ బ్యాక్ వచ్చి పడిపోయింది. ఇది పడిపోవడం మూలంగా భయపడి వదులుకోవాలంటే వదలకూడదు, ఉంచుకోవాలి, ఇంకా కవిస్మతే అమ్ముకోవాలి, కొనుక్కోవాలి సారీ. కాబట్టి ఈ కంపెనీ గ్రోత్ లో ఉంది. 3,443 రూపాయలు ఉంటే 5,000 రూపాయల దాకా పెరిగే ఛాన్స్ చాలా తేలిగ్గా ఉంది. ఇంతకు ముందు కాలర్కే చెప్పినట్లుగా యుద్ధం అయిపోతే 15-20% జంప్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్న కంపెనీల్లో ఇది ఒకటి. కాబట్టి ఈ కంపెనీ గురించి ఏమీ కంగారు లేదు, కొనుక్కోండి, ఉంచుకోండి లేకుండా. రెండోది ఎస్ఎంఎస్ అన్నారు. ఎస్ఎంఎస్ ఫార్మా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. వాళ్ళ చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని మంచి కంపెనీ, తెలియని వాళ్ళు ఉంటేనేమో చెడ్డ కంపెనీ చెప్పకూడదు. నా లెక్క ప్రకారం ఈ కంపెనీ ఇప్పుడు ఈ రేట్ లో కొనుక్కోవటం అంటే కాలే పొరుగుని చేత్తో పట్టుకు తిరిగినట్టు. ఎప్పుడు కూడా ఓవర్ ప్రైస్ ఉన్న షేర్లు అంటుకోకూడదు. ఎంత మార్కెట్ ఇట్లా అదలాకొతలం ఉన్నా కూడా దాని షేర్ ప్రైస్ ఇప్పుడు కూడా నా లెక్క ప్రకారం 4% ఓవర్ ప్రైస్ ఉండాల్సిన దానికన్నా. స్క్రీన్ మీద డేటా చూపిస్తాను చూడండి. ఈ కంపెనీలు ఏమైనా బాగాలేదా అంటే అన్ని బాగానే ఉన్నాయి, కానీ రేటు కూడా బాగుంది. రేటు బాగున్న కంపెనీ మనకెందుకండి? అన్ని బాగుండి రేటు తక్కువ ఉంటే కొనుక్కుంటే మనకు లాభం వస్తుంది, కానీ లేకపోతే మంచి కంపెనీ నా జేబులో ఉందని గుర్తే తప్పితే దాని మూలంగా మనకు వచ్చే లాభం ₹1 ఉండకపోవచ్చు. అందువల్ల ఓవర్ ప్రైస్ కంపెనీలు ఎంత మంచివైనా కూడా కొనకూడదు. సో ప్లీజ్ డోంట్ బై ఎస్ఎంఎస్ ఫార్మా. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు వెంకటేశ్వరరావు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. న్యూజన్ సాఫ్ట్వేర్ ఒకటి. హలో చెప్పండి. న్యూజన్ సాఫ్ట్వేర్, జేబిఎం ఆటో, హెచ్ఏఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. 4 స్టాక్స్ ఉంది. ఇద్దరి కోసం ఒకరి కోసం అని చెప్పలేమండి. న్యూజిలాండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ చూద్దాం. ఎందుకంటే ఒకటేమో సాఫ్ట్వేర్ కంపెనీ, కొద్దిగా డిఫెన్స్ తో రిలేషన్ ఉన్న కంపెనీ. స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. ఈ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఒకటే గుర్తుంచుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ కూడా ఈ మధ్యన వచ్చినటువంటి సెట్ బ్యాక్ మూలంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ సాఫ్ట్వేర్ లో ఎవరైతే టైం ప్రకారం, అంటే నా దగ్గర 20 మంది ప్రోగ్రామర్లను పెడతాను, ఒక్కొక్కరికి తలకి గంటకి $20 ఇవ్వండి ఇలా ఛార్జ్ చేసే కంపెనీలు దెబ్బతింటున్నారు. ఎందుకంటే యాంథ్రోపిక్ వచ్చిన తర్వాత ఈ కోడింగ్ చేసే వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి అవన్నీ కూడా మిషన్సే చేస్తున్నాయి. అందువల్ల వాళ్ళకి దెబ్బ. ఇలాంటి టెక్నాలజీ, హై టెక్నాలజీ ఇన్నోవేషన్ తో ఉన్న కంపెనీలకు అంత ప్రమాదం లేదు. ఈ కంపెనీ ఇక్కడ స్కోప్ చూస్తే 82% ఉంది, కానీ దీన్ని ఒక్క కంపెనీని నా రివ్యూలో దాన్ని ఇంకా తగ్గించలేకపోయాను, మర్చిపోవడం జరిగింది. అందువల్ల 82% పెరుగుతుందని చెప్పలేను, కానీ 50 to 60% పెరగడానికి బాగా ఎక్కువ ఛాన్స్ ఉన్న కంపెనీ. అందువల్ల ఏమాత్రం భయపడకుండా కొనుక్కోవాలి. కాకపోతే వేచి చూడాలి. ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత ఆర్డర్లు వచ్చి ఇన్ని చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. అప్పుడు ఈ కంపెనీలకు విపరీతమైన బిజినెస్ వచ్చే అవకాశం ఉంది. రెండోది కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నారు మీరు. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది ప్రస్తుతం గ్రోత్ లో ఉందో లేదో చూడాలి అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, నో గ్రోత్ అని కనపడుతుంది. అంటే ఎంత మంచి కంపెనీ అయినా బిజినెస్ ఎంత వస్తుంది అనుకున్నా, బిజినెస్ బాగా వచ్చి బాగా చేస్తే రేపు గ్రోత్ లోకి రావచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఆ కంపెనీకి వచ్చిన ఆర్డర్లు సరిగ్గా చేయటం లేదు, లేదా చేసిన ఆర్డర్ల మీద సరిగ్గా క్వాలిటీ బాగాలేక దెబ్బతింటుందో మనం చెప్పలేం, కానీ ప్రస్తుతానికి మాత్రం గ్రోత్ లో లేకుండా తగ్గుతుంది. ఎందుకంటే చూడండి స్క్రీన్ మీద డేటా చూస్తే 21% లో ఉండే మార్జిన్ తగ్గుతా క్రమంగా ఇప్పుడు 13% వచ్చేసింది. అంటే లాభాలే సంపాదించడానికి సతమతం అవుతున్న ఈ కంపెనీని మనం కొనుక్కుని అందులోంచి లాభం సంపాదించనుకోవడం కొద్దిగా అత్యాశ. నా లెక్క ప్రకారం ఈ సమయంలో మంచిది కాదు. ఈ కంపెనీ మంచిది కాదంటే లాభాలు తగ్గినాయి, నష్టాలేం రాలా, బ్యాడ్ కంపెనీ కాదు, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ కంపెనీ ఫర్ యూ అండ్ మీ టు పుట్ అవర్ మనీ అని. మనం డబ్బులు పెట్టాలి అంటే మన డబ్బులకి మంచి కంపెనీ అయి ఉండాలి, అన్ని రకాల సక్సెస్ఫుల్ గా ఉండాలి. అంతేకాని సక్సెస్ అవుద్దేమో అని ఆశపడితే
లాభం వస్తుందేమో ఆశ, మళ్ళీ అది పెరుగుద్దేమో ఆశ. అన్ని ఆశలు కలిపి చేయటం మంచి పద్ధతి కాదు. సో కొచ్చిన్ షిప్ యార్డ్ నో, రెండో కంపెనీ మాత్రం మీరు కొనుక్కోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి వెంకటేష్ గారు. హలో అండి వెంకటేష్ గారు. నమస్తే అండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నేను నా దగ్గర ఒక 4 lakhs అమౌంట్ ఉంది. ఈ టైంలో మీరు ఏమన్నా మంచి షేర్లు సజెస్ట్ చేస్తే ఒక 1 year కి పెడదాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, మీ నమ్మకానికి థ్యాంక్స్ అండి. కాకపోతే ఒకటే గుర్తుండి, మీరు 4 లక్షలు ఉన్నాయి, డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవడం, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే యుద్ధం అయిపోయిన తర్వాత దాదాపుగా 15-20% మీరు బ్యాంకుల్లో వేస్తే 3 సంవత్సరాలకు వచ్చే వడ్డీ బహుశా 3 నెలల్లోనో 6 నెలల్లోనో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆ డెసిషన్ మంచిది. కాకపోతే మీరు నన్ను అడిగినప్పుడు నేను ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు తరహా ఒక రకంగా ఉంటుంది. కొంతమంది సంవత్సరం తర్వాత ఏమవుతుందో ఊహించగలం అనుకుంటారు. నాకు అంత శక్తి లేదు, నాకు అంత శక్తి వద్దు. మేము చేసేదల్లా రిజల్ట్స్ బాగున్న కంపెనీలు ఈ రోజు తక్కువలో ఉంటే కొనుక్కోమని చెప్తాం. కొనుక్కున్న తర్వాత 3 నెలలకు ఒకసారి రిజల్ట్స్ వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన కళ్ళు చెవులు తెరుచుకుని వింటూ ఉండాలి. ఒకవేళ కనుక ఆ రిజల్ట్స్ బాగాలేకపోతే 1 year కోసం కొన్నాం కదని మూర్ఖంగా ఉంచుకోవడం తప్పు. అందువల్ల ఆ రోజు అమ్మేసుకుని వేరే కంపెనీకి మారాలి. లేదా మనం కొనుక్కున్న కంపెనీ మనం అనుకున్నంత రేటు పెరిగింది అనుకోండి, ఇంకా సంవత్సరం ఉంటాం కదా ఉంచుకోవడము తెలివి తక్కువ పోయి. కాబట్టి ఇవి 2 చేయకుండా ఉంటాను అంటే నాలాంటి వాడి మాట కొద్దిగా వినబుద్ధి అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే 4 లక్షలు పెట్టుకోవాలంటే మీరు చేయగలిగిందల్లా, ఒకవేళ మీరు విజయవాడ నుంచే ఫోన్ చేస్తున్నారు కాబట్టి మేము విజయవాడ వస్తున్నాం. అంటే పర్టికులర్ నేను మా కంపెనీ నుంచి కొంత టీం వస్తున్నాం. 28న నోవోటెల్లో మీటింగ్ ఉంది. వీలైతే ఆ మీటింగ్ రావడానికి లేదా రిజిస్టర్ చేసుకోండి. అందులో ఆ సమయానికి మార్చి 28 నాటికి ఎన్నెన్ని ఇండస్ట్రీల్లో ఎన్నెన్ని కంపెనీలు తక్కువ ధరల్లో ఉన్నాయో ప్రింట్ చేసి కూడా ఇవ్వబోతున్నాం. అయితే ఒక్కటే గుర్తు ఏంటంటే అందరికీ ఊరికే పంచిపెట్టడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ మీటింగ్ వచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము. మీ స్నేహితులు ఎవరన్నా వస్తుంటే మీరు రాకపోయినా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నేనేం డబ్బు కోసం చెప్పడం లేదు, కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు కొద్దిగా ఆసక్తి నిలబెట్టుకోవాలి. ఇవాళ ఫోన్ చేసి అడిగి కొనుక్కుని సంవత్సరం పాటు ఊరుకుందాం అనుకుంటే ఒక్కొక్కసారి మనం కొన్న తర్వాత ఆ కంపెనీకి ఏదైనా నష్టం వస్తే మీ పోర్ట్ఫోలియో కూడా నష్టం వస్తుంది. సో విజిలెంట్ గా ఉంటాను అంటేనే అలాంటి వాడిని అడగాలి, నాలాంటి వాడిని అడగాలి. అలా కాకుండా ఎవరన్నా కనుక చెప్పగలిగితే సంవత్సరం తర్వాత ఏమవుతుందో వాళ్ళని ఆలోచించచ్చు. కానీ నా వరకు మాత్రం ఖచ్చితంగా సంవత్సరానికి 4 సార్లన్నా కనీసం మన కంపెనీల వైపు చూసి తీరాలి. అలా చేసేటైతే మీరు ఖచ్చితంగా వీలైతే దయచేసి విజయవాడ మీటింగ్ రండి. విల్ ట్రై టు క్యాచ్ అప్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి కార్తిక్ గారు. హలో అండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే. మాట్లాడండి. సార్ నేను టాటా గోల్డ్ ETF షేర్స్ కొన్నాను సార్. 8 రూపీస్ ఇప్పుడు 15 రూపీస్ ఉంది, డౌన్ అవుతుంది. మళ్ళీ దీని వల్ల ఉంచుకోవచ్చా, అమ్మేచ్చా ఏంటి? అంటే మీరు టాటా గోల్డ్ అంటే ETF లు అలాంటివి కొనుక్కున్న తర్వాత ఉంచుకోవచ్చు, అమ్ముకోవచ్చు. రేటు పెరగడం రోజు ఆడే రేటు చూసి మీరు కూడా తలకాయల పైకి కిందకి ఒప్పుకూడదండి. మీకు గోల్డ్ మీద నమ్మకం ఉంటే, మాలాంటి వారికి గోల్డ్ మీద నమ్మకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే పెరగదు అని కాదు, ఆ వస్తువుకు సంబంధించి ఎవరో కొనుక్కుంటే పెరుగుతాం తప్పితే ఆ కంపెనీ గురించి ఆ గోల్డ్ గురించి గొప్పగా న్యూస్ ఏమి రావు. ఎప్పుడు గోల్డ్ ఎవరు కొనుక్కుంటారు అంటే రాబోయే రోజుల్లో మన రూపాయి విలువ తీవ్రంగా పతనం అయ్యే అవకాశం ఉందని భయపడుతూ, లేదా మీకు తెలుసు అనుకుంటే బాగా తెలుసు పడిపోతుందని నమ్మకంగా నమ్మితే అప్పుడు బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కి సాధనంగా కొనాలి. అంతే తప్పితే వాళ్ళు వీళ్ళు మీ జ్యువెలర్స్ చెప్పారని ఇలా బంగారము వెండి కొంటే ఎప్పుడు ఇబ్బంది పడక తప్పదు. అందులో నుంచి లైఫ్ లేని ఆస్తది. అంటే ఆ డబ్బులు ఉన్నాయి, డబ్బు వాల్యూ ఉంది, కానీ ఆ అసెట్ లో ఏది కూడా వర్కింగ్ రిజల్ట్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఏమి కొత్త ఇన్ఫర్మేషన్ ఉండదు, ఓన్లీ ప్రైస్ తప్పితే. రోజు ప్రైస్ అంటే చూస్తే మనకు పిచ్చెక్కుతుంది తప్పితే ఫలితం ఉండదు. సో కాబట్టి గోల్డ్ ఈజ్ నాట్ ఎ గుడ్ వాల్యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మీకు కనుక రాబోయే రోజుల్లో డబ్బు విలువ పోతుందని భయపడుతుంటే కొనుక్కుంటున్నారా, అప్పుడు రోజు ప్రైస్ అయినా చూడకూడదు. ప్రైస్ అన్నా చూడటం మానేయండి, లేదా అందులో డబ్బులన్నా తీసేసి ఈక్విటీస్ పైన పెట్టుకునే ఆలోచన చేయండి. గారు, యుద్ధం ఇంకా ముదురుతుందేమో అని భయపడుతున్న ఇన్వెస్టర్స్ కి తమ వద్ద ఉన్న స్టాక్స్ పరిస్థితి లేక చాలా మంది కంగారు పడుతుంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కసారి మన పరిస్థితిని బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఏం చేయాలంటే మనకున్న స్టాక్ లో మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకునేంత తెలివితేటలు మనకన్నా ఉండాలి. లేకపోతే మన దృష్టిలో కొద్దిగా గొప్ప నమ్మదగిన వ్యక్తులు, నమ్మదగిన సంస్థలు ఉండాలని ఉంటే వాళ్ళని అడిగి నాకున్న కంపెనీలో మంచివి ఏంటి చెడు ఏంటి అని అడిగితే చెప్పగలిగే ఓపిక వారికన్నా ఉండాలి. జనరల్ గా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళందరూ కూడా తెలిసిన బ్రోకర్నో ఫ్రెండ్నో 1-2 స్టాక్ల గురించి అడుగుతుంటారు. మీకునే 30 షేర్లు ఉంటే 1-2 గురించి అడిగితే మిగతా 28 గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అందువల్ల ఒక సమగ్రమైనటువంటి రివ్యూ చేసే అవకాశం ఉండాలి. దానికోసమే మనం ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరూ కూడా గురించి చెప్పడం జరిగింది.
ఎవరికైనా సరే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో మొత్తం మీద ఒక ఒపీనియన్ రావాలి. ఏ స్టాక్ ఎందుకు బాగాలేదో చెప్పడానికి అవకాశం ఉండాలి అంటే పైన చెప్తున్న నెంబర్లకో ఈమెయిల్కో మీరు కమ్యూనికేట్ చేయండి, మా టీం మీకు సహాయం చేయడానికి ట్రై చేస్తుందని చెప్పాం. అంటే అలాగే చూస్తే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఏం చేస్తాను, ఎటువంటి రిపోర్ట్ ఇవ్వడానికి సాధ్యపడుతుందో చూపించడానికి నా స్క్రీన్ మీద ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ వ్యక్తి పేరు మనం చెప్పడం అనవసరం, ఇక్కడ చెప్పకూడదు. ఈయన పోర్ట్ఫోలియో నాకు ఇస్తే పోర్ట్ఫోలియో మా సిస్టమ్ లో రివ్యూ చేస్తే ఏమొచ్చిందంటే అందులో కొన్ని స్టాక్స్ బాగున్నాయి, ఎవరికైనా కొన్ని స్టాక్స్ బాగుంటాయి, కొన్ని బాగాలేవు. మొత్తం మీద చూస్తే పోర్ట్ఫోలియో స్కోర్ 86 ఉంది 100కి. అనగానే అందరూ ఏమనుకుంటారు 86 అంటే ఇంకేంటంటే బ్రహ్మాండం అనుకుంటారేమో, కాదు. 93 కన్నా స్కోర్ ఎక్కువ కనుకుంటే మీ పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అలా కనుక ఉన్నప్పుడు మాత్రం ఇండెక్స్ కన్నా కూడా మెరుగైన రిటర్న్స్ వస్తాయి. అంతే తప్ప మార్కెట్ మొత్తం కూలిపోయినా మీ స్కోర్ 100 ఉన్నా కూడా లాభాలే వస్తాయంటే కాదు. అందువల్ల గుర్తుంచుకోవాల్సింది మన స్కోర్ 93 కన్నా ఎక్కువ ఉండేట్లుగా చూసుకోవాలి. వెంటనే వారికి వచ్చే అనుమానం ఏంటంటే ఈ 86 స్కోర్ వచ్చిందంటే నా దగ్గర ఉన్న స్టాక్ లో మంచి ఏంటి చెడు ఏంటి అని అడుగుతారు. వస్తాను దానికి కూడా. అలాగే ఈ మార్చాలి, నాకు 100 స్కోర్ రావాలంటే ఏం చేయాలని అడుగుతారు. వాటన్నిటికీ కూడా మేము ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఏమొస్తుందంటే ఈయనకున్న షేర్లు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద 26 షేర్లు ఉంటే అందులో 10 అమ్ముకోవలసిన షేర్లు అని చెప్పడం జరిగింది. ఆ అమ్మితే వచ్చిన డబ్బులు కేవలం 4 షేర్లో కనుక కొనుక్కుంటే అంటే 26లో 10 తీసేస్తే 16 షేర్లు అవుతాయి, 4 కొనుక్కుంటే 20 షేర్లు. మీ పోర్ట్ఫోలియో సంఖ్య 26 నుంచి 20కి తగ్గితే మీ పోర్ట్ఫోలియో స్కోర్ 100కి పెరుగుతుంది. అది హిస్టారికల్ గా ఇలా గనక మెయింటైన్ చేసుకుంటూ పోయినట్లయితే లాంగ్ రన్ లో ఎప్పుడు కూడా ఇండెక్స్ బీటింగ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమి షేర్లు బాగాలేవు అనుకుంటే చూడండి, ఇందులో బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఉంటే అమ్మవలసిన షేర్లని ఈక్విటా స్మాల్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి, సెయిల్ ఇవన్నీనేమో అమ్ముకోమని చెప్తుంది. అలాగే కింద కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవాళ మాట్లాడటం జరిగింది, బంధన్ బ్యాంక్ అమ్ముకోమని చెప్పింది. అమ్మితే ఏ షేర్లు కొనుక్కోవాలి అంటే 2 రకాల బాస్కెట్స్ కూడా ఇస్తాం. మీరు కనుక సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తానంటే భయం వేస్తుంది అంటేనేమో లార్జ్ క్యాప్ కొనుక్కోమని లార్జ్ క్యాప్ షేర్లు ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు నాకు భయం ఏం లేదు సార్, కొద్ది ధైర్యంగా ఉంటాను అనుకుంటే కనుక ఈ మామూలుగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని కలిపి అందులో కొనుక్కోమని చెప్పడం జరుగుతుంది. ఈ 2 షేర్లు అంటే మీకు వచ్చిన 1,95,000 వస్తుంటే 1,93,000 కలిపితే మామూలు షేర్లు, లార్జ్ క్యాప్ కలిపితే 1,90,000 కనుక కొనుక్కుంటే మీ స్కోరు పోర్ట్ఫోలియో అమాంతం 100కి అవుతుంది. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు దాకా వచ్చిన భయం మొత్తం పటాపంచలైపోయి మీ పోర్ట్ఫోలియో ఓవర్ నైట్ హెల్దీగా మారిపోయి ఇండెక్స్ బీటింగ్ చేయడానికి రిటర్న్స్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే రెగ్యులర్ గా ఈ పోర్ట్ఫోలియో స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటే మీరు స్టాక్ మార్కెట్ గురించి ఏ రోజు హైరాణ పడవలసిన అవసరం రానే రాదు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సతీష్ గారు. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సతీష్ గారు, మాట్లాడండి. సార్ ప్రజెంట్ ఫినోలెక్స్ కేబుల్స్ ఒకటి కోఫోర్జ్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఫినోలెక్స్ కేబుల్స్, కోఫోర్జ్ గురించి కూడా చెప్తాను. ఫినోలెక్స్ కేబుల్స్ అడిగారు. ఫినోలెక్స్ కేబుల్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే కంపెనీ మంచిదండి. కాకపోతే ఈ కంపెనీ ఏంటంటే మిగతా అన్ని తగ్గిన సమయంలో కూడా పెద్దగా పెరగని సమయంలో కూడా పెరిగి వచ్చింది. ఈ మధ్య కాలంలో కేబుల్స్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఫ్యూచర్ ని ఎక్కువగా లెక్కేస్తూ డిస్కౌంట్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలని కూడా గ్రూప్ అని కూడా బిర్లా కంపెనీ కూడా అందులోకి వస్తుంది. అందరూ కూడా అందులోకి కాలు పెడుతున్నారు. అంత మాత్రాన వాళ్ళందరూ రావడంతో ఈ కంపెనీకి తగ్గదు. ఈ కంపెనీ అగ్రగామి సంస్థ. కేబుల్స్ ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేని కంపెనీ. ఇప్పుడు కొనుక్కోవాలంటే నా లెక్క ప్రకారం కంపెనీ బాగుంది, ప్రాఫిట్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ రేటు కూడా బాగుంది. అందువల్ల ఫినోలెక్స్ కేబుల్ ఇప్పుడు కొనుక్కోవాలంటే నా ఉద్దేశం ప్రకారం కొనుక్కోవడానికి మంచిది కాదు. అందువల్ల ఫినోలెక్స్ కేబుల్ ఈజ్ డెఫినెట్లీ నో. రెండోది కోఫోర్జ్ అన్నారు. కోఫోర్జ్ అనేది ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్విజిషన్ చేసింది. సాఫ్ట్వేర్ మొత్తానికి హెడ్ విండ్స్ అంటే ఎదురుగాలి వీస్తున్న సమయంలో పడిపోయిన మాట వాస్తవమే, కానీ ఈ పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్యన కొనుక్కున్న కంపెనీ వేరే కంట్రీలో కొనుక్కుంటే ఆ కంపెనీ ఎక్విజిషన్ మూలంగా పెద్దగా లాభం రాదేమో, మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూలిపోతుందని భయంతో పడిపోతున్నట్టుగా కనపడుతోంది. ఇది గతంలో ఎక్విజిషన్ చేసిన ప్రతి కంపెనీ నుంచి కూడా ప్రాఫిటబుల్ గా ఆపర్చునిటీస్ తెచ్చుకుని బ్రహ్మాండంగా పెరిగిన కంపెనీ. అంటే కంపెనీ కొనటం వేరు, కొన్న కంపెనీని సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేయడం వేరు. ఆ శక్తియుక్తులు ఉన్నటువంటి కోఫోర్జ్ గురించి ఈ రేట్ లో భయపడాలంటే నా లెక్క ప్రకారం భయపడకూడదు. నెంబర్ల ప్రకారం చూస్తే ఈ కంపెనీ ఇప్పుడు కూడా డోట్ లో ఉంది. దీనికి కూడా అంతే, దాదాపుగా 1,863 రూపాయలు మేము ఫెయిర్ ప్రైస్ అని చెప్తున్నాం. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. అంటే 72% పెరగడానికి ఛాన్స్ ఉందన్నా అంత ఆశ వద్దు. ఒక 20% అందులో తీసేయాలి. బికాస్ సాఫ్ట్వేర్ కంపెనీకి నెగిటివ్ గా ఉంది కాబట్టి సెంటిమెంట్. అయినా కూడా ఇంకా దాదాపు 30 to 50% పెరగడానికి ఛాన్స్ ఉంది. యుద్ధం అయిపోయి ఈ సాఫ్ట్వేర్ గురించి కొద్దిగా నిలకడగా ఒపీనియన్ అందరూ కనుక చూడటం మొదలు పెట్టినట్లయితే 30 to 50% ఛాన్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. సో కోఫోర్జ్ ఈజ్ బై, ఫినోలెక్స్ కేబుల్ ప్లీజ్ వెయిట్. ఓకే సార్. సార్ అయితే మార్కెట్స్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫైనల్ చెప్పండి, డిఫెన్స్ సెక్టార్స్ అయిన ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్ సజెస్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా డిఫెన్స్ సెక్టర్స్ ఆల్రెడీ మనం చెప్పకుండా ముందే ఆల్రెడీ ప్రజలు కొనుక్కోవడం మొదలు పెట్టారు.
అంటే పెరిగిపోయిన షేర్లు డిఫెన్స్ కొనుక్కునే బదులుగా ఫార్మాస్యూటికల్ షేర్స్ లో ఏమైనా అవకాశాలు ఉన్నాయని చెప్తే మనం కొద్దిగా హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే మార్కెట్ మొత్తం కరిగిపోయేటప్పుడు డిఫెన్స్ పెరిగింది కాబట్టి. మొత్తం చదివే బదులుగా నేను స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తున్నాను. ఫార్మాస్యూటికల్ కంపెనీలో అంటే విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి డిఫెన్సివ్ సెక్టర్ అంటాం. అది కనుక చూసినట్టు ఇది కూడా డిఫెన్సివ్ సెక్టర్ ఏం కాదు. మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చే చాలా పార్ట్స్ దీనికి కావాలన్నమాట. ఈ స్క్రీన్ మీద ఉన్న కంపెనీలు చూసుకుంటే ఫార్మాస్యూటికల్ లో 10,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు ఎన్ని కొనుక్కోవడానికి ఉన్నాయో గ్రీన్ కలర్ లో కూడా వేయడం జరిగింది. యూ కెన్ ప్రాబ్లీ గో ఫర్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వివికే ప్రసాద్ గారు మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.